హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 అతి కొద్ది రోజుల్లో జరగబోతుంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంది. మీకు తెలుసు, కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఎడెన్ మార్కరమ్ను కాదని ప్యాట్ కమిన్స్ని పెట్టారు. అండ్ కొత్త హెడ్ కోచ్ అండ్ కొత్త బౌలింగ్ కోచ్, మొత్తానికైతే చాలా మార్పులు వచ్చాయి. సో ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి. ఆ లైక్స్ నాకు ఎంకరేజ్గా ఉంటుంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ సందర్భంగా మెయిన్గా ఎస్ఆర్హెచ్ ప్రతి అప్డేట్ సంబంధించిన స్పెషల్ ఛానల్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో వీడియోలోకి వెళ్తే, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ క్యాంప్ గురించి మీరు అంతా అడుగుతున్నారు. కానీ నిన్న మనకు సోషల్ మీడియాలో వాళ్ళు కొన్ని పోస్టులు అయితే చేస్తూ వస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొత్త యంగ్ ప్లేయర్స్కి మనకు నితీష్ కుమార్ రెడ్డి అండ్ నటరాజన్ అండ్ అదేవిధంగా ఆకాష్ సింగ్, షాబాద్ అహ్మద్ అండ్ సుబ్రహ్మణ్యం. సో కొత్త ప్లేయర్స్ అయితే, అదేవిధంగా అన్మోల్ ప్రీత్ సింగ్, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎక్కడ టోర్నమెంట్స్ లేని వారంతా జాయిన్ అయిపోయారు. అండ్ ప్యాట్ కమిన్స్, ఎడెన్ మార్కరమ్ ఇలాంటి ప్లేయర్స్ అయితే ఇంకెవరు రాలేదు. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే నితీష్ కుమార్ రెడ్డి ఈసారి మంచి ఫామ్లో ఉన్నాడు. సో అతడైతే చెప్పడం కూడా జరిగింది, ఈసారి బ్యాట్తో నేనేంటో చూపిస్తాను, బౌలింగే కాదు నాకు ఛాన్స్ వస్తే బ్యాటింగ్తో కూడా చూపిస్తాను అని క్లియర్గా చెప్పాడు. సో ఇతనికి ఛాన్స్ వస్తుందని ఆశిద్దాం. అండ్ ప్యాట్ కమిన్స్ మరియు హెన్రిచ్ క్లాసెన్ 2 ప్లేస్లు మాత్రమే ఇప్పుడు కన్ఫర్మ్ విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో. ఎడెన్ మార్కరమ్ కూడా ఎక్కువ ఫామ్లో లేడు లాస్ట్ టైం. అండ్ ఒకవేళ అతన్ని పక్కన పెట్టినా పెట్టొచ్చు. హసరంగా అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఈ 3 ప్లేసెస్ అయితే ఫిక్స్ ఉంటాయి. మిగతా ఒక ప్లేస్ అటు ఇటుగా మారుతూ వస్తుంటుంది. ఈ విధంగా జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈసారి ప్రాక్టీస్ క్యాంప్లో ఇలా మ్యాచెస్ జరుగుతుంటాయి ఏంటి అనేది నాకు తెలిసిన అప్డేట్స్ అని నేను చెప్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.